వాడు ఉరులు వగ్గి ఉన్నాడు. వాడి యొక్క ఉరుల్లో వలలో చిక్కబడతావు. అందువల్ల ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను నన్ను ప్రేమించినాడు. గురి కలిగి భక్తి చేయి, గురి వద్దకు పరిగెత్తు. గురి లేని నీ బ్రతుకు ఎరాయను విరోధికి. గురి లేని నీ బ్రతుకు ఎరాయను విరోధికి. త్వరపడకుంటే నీకు మరి తప్పదు నరకాగ్నే. త్వరపడకుంటే నీకు మరి తప్పదు నరకాగ్నే. నీ హృదయము ప్రభుకేమో, ప్రభు జీవము నీదగును. ప్రియ సోదరి సోదరుడా, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. అయితే గురి లేకుండా భక్తి చేసే వ్యక్తి అయితే శత్రువైన సాతానుకు ఎరవవుతావు. అంతే, వాడు నిన్ను దిమ్మరిస్తాడు, లోకంలోనికి ఈడ్చుకుని వెళ్తాడు. అంతే, నీ వల్ల కాదు, నీవైనా నేనైనా సరే. అయితే శత్రువైన సాతాను నిన్ను జల్లింపబడక మునిపే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన పాదముల యొద్ద కూర్చుని నీ పాపపు స్వభావనంతటిని క్రీస్తు వారి రక్తంలో కడిగి వేసుకో. గొప్ప భాగ్యత, క్రొత్త జన్మను నీకు ఇస్తాడు. నీ అపవిత్రత యావత్తంతటిని తీసివేస్తాడు. నీ మీద శుద్ధ జలము జల్లుతాడు. సహోదరి సహోదరుడా, నిన్ను ఆయన బిడ్డగా చేసుకుంటాడు. నీవు ఆయన బిడ్డవైతే, ఆయనతో సహవాసం చేసే వ్యక్తివైతే నీ జీవితంలో ఎన్నడూ ఓడిపోవు. ప్రియ సహోదరి సహోదరుడా, అలాంటి మెట్టులో భక్తి కట్టుకో. క్రొత్తగా జన్మించడం అంటే దేవుడు నీ నుండి ఏమీ ఆశించడు, కానీ నీ హృదయాన్ని వాక్యము వినబడుచు ఉండగా, దేవుని దాసులు మన యొద్దకు వచ్చి సువార్త ప్రకటిస్తూ ఉండగా తిరుగుబాటు స్వభావం విడిచిపెట్టు, సువార్తకు లోబడు. ఆయన నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. సౌలు మూర్ఖుడే, అయితే దేవుని యొక్క ప్రేమను అర్థము చేసుకుని క్రొత్తగా జన్మింపబడినాడు. తన జీవితంలో ప్రియ సహోదరి సహోదరుడా, ఎంతో గొప్ప బాధ్యత పొందినాడు. ఎంతోమందికి మేలుకరముగా, దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా మారినాడు. నిన్ను నన్ను దేవుడు ప్రియ సహోదరి సహోదరుడా ఆయన చేతిలో వాడబడే పాత్రగా చేయవలనని ఇష్టపడినాడు. నీవు నేను పగిలిపోయిన పాత్రలము, నీవు నేను పగిలిపోయిన అనగా పాపముల చేత అపరాధముల చేత సచ్చిన. అలా అని ఆయన విడిచిపెట్టలేదు. పగిలిపోయిన పాత్రను మరలా ఆయన సరిచేసి ఆయన చేతిలో వాడుకుంటానికి ఇష్టపడినాడు. ప్రియ సహోదరి సహోదరుడా, పౌలును గూర్చి దేవుడు చెప్పిన మాట ఏమిటంటే, ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలు ఎదుటను నా నామమును ప్రకటించుటకు ఇతడు నేను ఏర్పాటు చేసుకున్న సాధనము. ఎంత గొప్పగా ఆయన వాడుకున్నాడంటే, సహోదరి సహోదరుడా, ఆయన నడికట్లు, ఆయన చేతి రుమాళ్ళు రోగుల మీద ఉంచితే వారు స్వస్థపడినారు. చనిపోయిన వారిని బ్రతికించినాడు. ఎంత గొప్ప బాధ్యత ఇచ్చినాడు. నాకు తెలిసినంతవరకు, నాకు దేవుడిచ్చిన జ్ఞానంలో, పాతని ఆల్రెడీ మీకు చెప్పినట్టున్నాను ఒకసారి, పాత నిబంధన గ్రంథంలో అంటే దేవుడు తప్ప ఒక్క ఎలీషానే చనిపోయిన వారిని బ్రతికించినది. క్రొత్త నిబంధన గ్రంథంలో పేతురు, పౌలు గారే చనిపోయిన వారిని బ్రతికించినది. యేసు ప్రభువారు తప్ప, దేవుడు తప్ప. ఈ నలుగురే. ఎంత గొప్ప బాధ్యత దేవుడు ఆయనకి ఇచ్చినాడు.
సహోదరి సహోదరుడా, అయితే ఈ గొప్ప బాధ్యత నీకు నాకు ఇస్తాడు. దేవునిలో పక్షపాతము లేదు. ఆయన లోకమును ఎంతో ప్రేమించినాడు. అయితే నిన్ను నీవు ఆయనకు అప్పగించుకోవాలి, లోతుగా పరిశీలన చేసుకోవాలి. నా జీవితంలో కూడా యేసుక్రీస్తు వారిని వెంబడించాలి, ఆయన స్వరం వినాలి, ఆయన్ని నేను చూడాలి. ఆశ కలిగి ముందుకు వెళితే తప్పకుండా ఆయన నీ దగ్గరకు వస్తాడు. నువ్వు ఎలాంటి వ్యక్తివైనా కావచ్చు, పొట్టివాడివి కావచ్చు, అయితే ఆయన ఎవరో నేను చూడాలి. ఆశ కలిగి ఆశ నీకు ఉంటే ఆయనే నీ దగ్గరకు వచ్చి నిన్ను పిలుస్తాడు. రా, నీ ఇంటికి నేను వస్తున్నాను. ఇతడును అబ్రహాము కుమారుడే. సహోదరి సహోదరుడా, అయితే ఇదిగో ప్రభువా, నేను ఎవరి వద్ద ఎంత అన్యాయంగా ఏది తీసుకున్నా దానికి 4 రెట్లు ఇస్తాను అనగా పాపమును ఒప్పుకుని విడిచిపెడితే ఇతడును అబ్రహాము కుమారుడే. అదే క్రొత్త జన్మ. సహోదరి సోదరి, నీవు కూడా ఆశ కలిగి ఆయన స్వరం వినాలని నీవు దేవుని పాదముల యొద్ద కూర్చుని ఒంటరిగా నీ గదిలోనికి వెళ్ళి మోకాళ్ళు నీ ప్రార్థన చేసే వ్యక్తివైతే, నీవు నోరు తెరవటం ఇష్టపడితే ఆటోమేటిక్గా నీ నోటిని నింపుతాడు. నీ పాపములు ఒప్పుకుంటానికి ఇష్టపడితే ఆటోమేటిక్గా నీ పాపములన్నీ నీకు గుర్తు చేసి నీ చేత, నీ నోటి నాలుక పెదవుల చేత ఒప్పింపజేసి నీకు విడుదలిస్తాడు. సోదర, రక్షింపబడిన నీవు నేను మరెన్నటికి లోకంలోనికి వెళ్ళకూడదు, మరెన్నటికి పాపమునకు దాసులము కాకూడదు. పాప శరీరాన్ని నిరర్థకము చేయాలి, క్రీస్తుతో పాటు సిలువ వేయబడాలి. సహోదరి సహోదరుడా, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చూస్తే, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చదవండి దయచేసి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడును నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. సహోదరి సహోదరుడా, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడినాను, ఇక జీవించువాడును నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. అదే క్రొత్త జన్మ. సహోదరి సహోదరుడా, దేవునిలో ఉన్న జీవము ఆయనలోనికి ప్రవహించునంతగా పశ్చాత్తాపడినాడు. ఒక గురి కలిగి ముందుకు సాగినాడు. వెనకున్న వాటన్నిటినీ విడిచిపెట్టినాడు, ముందున్న వాటి కొరకు పరుగులెత్తినాడు. ఈ యొక్క శరీరానుసారముగా ఏవేవి తనకు లాభకరమైనవో వాటిని నష్టపరుచుకున్నాడు, పెంటతో సమానముగా ఎంచుకున్నాడు, యేసుక్రీస్తు వారిని వెంబడించినాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఎక్కడ ఆయన్ని విడిచిపెట్టలేదు.